సారు నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నావా? బాగున్నా తల్లి. ఇక నేను సార్ అన్న, నువ్వు చిన్నగా నువ్వు నాకంటే నేను ఇంత అమ్మి అంటే ఏమనుకోకు. ఏం కాదు అనక్క. బిందాస్. ఈ చెల్లెలు నాకు ఎరక మేమిద్దరం బాగా వెనకకించి దోస్తులం. మొన్న కూడా ఒక సినిమాలో కలిసి జమానకించి దోస్తులు. జమాన కొడుకించి అంటే ఎంటకెళ్ళి అంటే జమానని ఇక. ఇప్పుడు మీరు ఆ సాంప్రదాయం కాదు, మిస్సమ్మ వచ్చి 23 ఏళ్ళు అయింది. 2003లో వచ్చింది అది. అవును. నా పెళ్ళి కూడా కాలేదు అప్పటికి. ఇంకా నేనేమో పెళ్ళి చేసుకున్న పిల్లగాడిని కానీ నా పిల్లగాడు పెరిగింటే నేనేమో ముసలిదాన్ని అయిపోయినా. మీరేమో అట్లనే ఉన్నారు ఇద్దరు. ఆ సినిమాలు ఎట్లున్నారు, ఈ సినిమాలు అట్లనే ఉన్నారు. మీరు ఏం తింటారు, ఏం తాగుతారు, ఇట్లనే ఉన్నారు అని అనిపించింది. అంటే నేను టెన్షన్ అయితే పెట్టుకోనమ్మా. టెన్షన్ పెడతాను తప్ప. టెన్షన్ పెడతావా? టెన్షన్స్ పెట్టుకోను. ఏదన్నా ఒక ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినా సరే ఖతం చేస్తా దాన్ని. ఓకే చల్ చూసుకుందాం, సరే చూసుకుందాం. కానీ ఏమైతుంది, ఇంక దీన్ని ఏమో అవాయిడ్ చేయలేము. దీన్ని ఏమైతుంది, బాగా అయితే సంపనేది సంపరు కదా. చంపేటట్టయితే ఓకే, టైం వచ్చింది వెళ్ళిపోతామంటాం. ఓకే, దానికి కూడా ఓకే. చంపినాక వాళ్ళేమి కూర్చోరు కదా, వాళ్ళు వస్తారు. నేను అక్కడ వెయిట్ చేస్తా కదా, అక్కడికి వచ్చినాక వేస్తా. ఏదైనా పికర్ పెట్టుకో, సమస్య లేదు. అమ్మ ఈమె సర్దిపువ్వ తిని మంచిగా సొల్లగా ఉన్నది. నేను మొన్నకిత్తకు పోయిన తమ్మి, ఈమెతోటి ముచ్చటకు పోయిన లేమతోటి పోతే ఏం తింటావు అమ్మ, ఆడ మన లెక్కనే కూరగాయలు బిరగాయలు అంత ఏముంది చంద్రబాబు, కూరలకు అంతా కట్టిస్తే రాత్రికి మంచిగా వంట చేస్తాము, ఇక మిగిలింది ఏమన్నా ఉంటే పొద్దున సర్ది పెరగన్నం అది ఇదే తినేసేస్తాను నేను అన్న. అందరూ నన్ను అడుగుడే, చంద్రబాబు అలా మేడం వేసి సద్బురే బువ్వ తింటుందట, నువ్వు కూడా షురు చేయి, ఇక అట్లనే అయిపోతావని. నేనేమో మంచిగా గట్టిగా తింటా. మనతోటి కాదు సర్దిపో, కొంచెం కొంచెం తిను. నాతోటి కాదయ్యా, నేను జర గట్టిగానే తింటా కదా. నువ్వు వంట బాగా చేస్తావు, సో సాయంత్రం కల్లా చేసిందంతా అయిపోతుంది. నీకు నెక్స్ట్ డే సర్దికి అన్నంకి అవసరం లేదు. నేను బాగా చేసుడు కాదు కానీ మొన్న మేడారం పోయిన తమ్మి, మేడారం జాతర అంతా తిరిగిన. ఆడ మాకు ప్రసాదము బంగారం అని బెల్లం ఇస్తారు. బెల్లము బాగానే ఉన్నది. ఇప్పుడు మా వాళ్ళు ఎత్తు గోల్పించినాం, వీళ్ళు ఎత్తు ఇచ్చినాం అమ్మవారికి అంటారు కదా. నాకు ఒక ముద్ద బెల్లం తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇక నేను ఏం చేయాలి, లడ్డూలు చేసుకున్నాను. అంటే మరి లడ్డూలు అంటే మళ్ళీ నూనెలు దేవి అవి కాదు, పల్లీలు పుట్నాలు నువ్వులు ఈ మూడేసి బెల్లము మేము వేడి చేయం అమ్మవారి బెల్లం, మళ్ళా పచ్చి బెల్లం నువ్వు తరిగి అందులో వేసి మంచిగా నెయ్యి జరంత నెయ్యి వేసి లడ్డూలు చేసిన. అవి మేడారం సమ్మక సారక బెల్లంతో చేసిన లడ్డు. నాకు స్వీట్ ఇష్టం లేదు, కానీ నువ్వు కష్టపడి అలా స్వీటే లేదు, బెల్లమే ఉన్నది. అది కూడా నేను కొంచెమే వేస్తాను, మా ఆయనకు మళ్ళీ షుగర్కి ఇట్లా రాగలదని భయం నాకు. అదే అట్లా అలా నువ్వు తిను, తమ్మిన తిను, మంచిగా ఉంటుంది. ఇది ప్రసాదం కదా, ప్రసాదం ఉన్నది అందులో. పొరలు తింటారు పాపం. ఎప్పుడు నేను వచ్చినాక ఏదైనా ఒకటి పట్టుకొస్తాం మా పొరలకి. వచ్చింది ఏమైనా తీసుకొస్తుంది అనుకుంటారు. ఏమో మరి మనకి ఇంట్లో పిల్లగాడు ఒకడు ఉన్నాడు, నాకు ఒక కొడుకు. మనకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. బయటకించి తెప్పాలంటే పైసలు మొత్తం అయితే మళ్ళీ లడ్డులా అయిపోతారు పోరలా అని. లాస్ట్ టైం ఏదో తెచ్చావు, ఏంటది? అటుకులు తెచ్చిన. ఎప్పుడు తెచ్చా ఏదో ఒకటి ప్రసాదం, అది నేను తెచ్చిన. సంచులు పెట్టుకుంటా నేను. నాకు ఆకలైతే తమ్మి ఉక్కుకి 2-3 గంటలు కాగానే ఆకలైతే మళ్ళీ ఒకటి వేసుకుంటా. మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఏదైనా ఆకలేదు, మళ్ళీ ఒకటి వేస్తా. అందుకని నేను లడ్డు లెక్కుంటా మంచిగా గున్నగా. బాగున్నావు.